ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బాబోయ్ మేము ఈ లైఫ్ మేము భరించలేము, మా వల్ల కాదు, ఈ ఇంట్లో ఈ పనులు ఉన్నాయి, ఈ కండిషన్స్ ఉన్నాయి, ఈ సిస్టమ్స్ ఉన్నాయి, మా వల్ల కాదు అని చెప్పేసేసి చాలామంది 1 వీక్కి 1 మంత్కి 1 ఇయర్కి కోర్టులకు వచ్చేసేసి మాకు తొందరగా సొల్యూషన్ వచ్చేయాలి, మేము తొందరగా మా ఫర్దర్ లైఫ్ చూసుకోవాలి, లేకపోతే మేము వేరే కంట్రీస్ వెళ్ళిపోవాలి అని చాలా అంటే ఎంత మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు, ఎంత మెంటల్గా ఒక అడ్వకేట్ కూడా మీరు అంటే శాంక్షన్ అంటే అడ్వకేట్ ఫీజు తీసుకుంటారు, అడ్వకేట్ కేసులు చేయాలి, దట్ ఈస్ ద అడ్వకేట్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఏంటంటే అడ్వకేట్కి కూడా కొన్ని పరిధులు ఉంటాయి, కోర్టుకి కొన్ని పరిధులు ఉంటాయి, పోలీసుకి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులకి లోబడి మాత్రమే వర్క్ చేయాలి. ఏ క్లయింట్కి క్విక్ రిలీఫ్ రాదు, ఏ విక్టిమ్కి కూడా ఒక 1 వీక్లోనో 10 డేస్లోనో 1 మంత్లోనో రిలీఫ్ వచ్చేసే సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. సో ముఖ్యంగా ఏంటంటే కోర్టుకి వెళ్ళే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, కోర్టుకి వెళ్ళి ఎన్ని రోజులు వరకు మనము దాన్ని చేసుకుంటే మనకి మన ఫ్యూచర్ బాగుంటుంది అది అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఏమీ తెలుసుకోకుండా చూసుకొని ఏదో గూగుల్లో సెర్చ్ చేసుకుని లేకపోతే యూట్యూబ్లో చూసుకొని లేకపోతే పక్క వాళ్ళని అడిగి మా కేసు ఇన్ని రోజుల్లో అయిపోయింది, మా కేసు అన్ని రోజుల్లో అయిపోయింది అని చెప్పేసేసి వాళ్ళ కేసు ఇలా అయిపోయింది అంటే ఏ కేసు ఒక నేచర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఒకేలా ఉండు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన సంఘటన ఒకేలాగా ఇష్యూస్ ఉండవు. సో ప్రతి మనిషికి ఎలా అయితే తేడా ఉంటుందో ప్రతి కేసులోనూ ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, భార్యాభర్తలు చెప్పుకోవడానికి అందరూ భార్యాభర్తలే అంటే నేమ్ అట్లా ఉంటుంది, కానీ ప్రతి భార్యాభర్త మధ్యన ఒకేలాంటి గొడవలు జరగవు. సో ఎవరి మెంటాలిటీ ఎవరికి మ్యాచ్ కాదు, ఏ కేసుకి వేరే కేసు మ్యాచ్ కాదు. సిమిలర్ కేసు ఒకటి ఇలాగే జరిగింది అనేసి మనము అంటాం, కానీ ఆ సిమిలర్ కేసు సిమిలర్ జడ్జిమెంటు పాస్ చేయడం అనేది అంటే కంటెంట్స్ అన్నీ ఒకేలా ఉండవు, అంటే ఫ్యాక్ట్స్ అన్నీ ఒకేలా ఉండవు. జడ్జిమెంట్ అంటే ఆ సెక్షన్ మీద బేస్ అయ్యి ఆ జడ్జిమెంట్ ఒకేలా ఉండొచ్చేమో, కానీ మనం రాసినప్పుడు ఒక అడ్వకేట్ ఒకలా రాస్తారు, ఒక అడ్వకేట్ ఒకలా రాస్తారు. సో ఏంటంటే ఇవన్నీ వచ్చేసి మాకు రిలీఫ్ రావాలి, మా ఫ్యూచర్ పాడైపోయింది అని కంటే కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ముందు మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక వ్యక్తికి మధ్యన రిలేషన్ అనేది ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అలా ఉంటుందా, అలా సాధ్యమవుతుందా? ఎందుకంటే ప్రతిదీ కూడా మనము విజన్ చూసుకుంటున్నాము, ఫ్యూచర్ ఏమవుతుందో మనకి తెలిసిపోతుంది. అంటే మనకి గూగుల్లో సోషల్ నెట్వర్క్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయి, మనం ఇక్కడ కూర్చుని ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది అనేది కూడా మనము వితిన్ సెకండ్స్లో మనం తెలుసుకోగలుగుతాము. అలాంటిది మన ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది మన చేతుల్లో లేకుండా మనసుకి, ఒక కుటుంబానికి, ఒక జీవితానికి సంబంధించిన విషయాన్ని చాలా ఫాస్ట్గా డెసిజన్ తీసేసుకొని చాలా ఫాస్ట్గా పెళ్ళికి ఏదో ఓకే అనేసేసి తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆ లైఫ్లో 10 డేస్ కూడా అంటే 1 డే కూడా ఉండలేక బ్రెత్లెస్ అయిపోయి అదేవిధంగా కోర్టుకు వచ్చి అంతే స్పీడ్గా మాకు లైఫ్ సెటిల్మెంట్ కావాలంటే ఎవరికి కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ ఇష్యూ వచ్చేటప్పటికి 3 దారులు ఉంటాయి. ఆ 3 దారులని కూడా ఏ దారి మీకు బెటరు, దేంట్లో వెళ్తే మీకు ఫ్యూచర్ బాగుంటుందన్నది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకుని కోర్టు మెట్లు ఎక్కాలి, అడ్వకేట్ డోర్ నాక్ చేయాలి. సో ఆ 3 ఏంటంటే, ఒకటి, మీ భార్యాభర్తలకు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు పడవట్లేదు, మీకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, మేము కలిసి ఉండడం అసాధ్యమవుతుంది, మా వల్ల కాదు, మేము విడిపోవాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ 3 దారులు ఏంటనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు కూర్చుని వితిన్ ద ఫ్యామిలీ, వితిన్ ద ఎల్డర్స్ సెటిల్ చేసుకుని రాజీ పడి కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో ఉండే కష్ట నష్టాలు ఏంటని తెలుసుకుని నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఇది బెటరా లేకపోతే ఫ్యూచర్లో వెళ్తాం, భరించగలమా భరించలేమా అనేది తెలుసుకుని అప్పుడు మీరు రాజీ ప్రయత్నాలు ఏమైనా చేస్తే అది అందరికీ మంచిదే, యాజ్ వెల్ యాజ్ సొసైటీకి కూడా చాలా మంచిది. ఏంటంటే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ని మీరు బ్రతికించిన వాళ్ళు అవుతారు. భారతదేశంలో ఉన్న మ్యారేజ్ అనే సాంప్రదాయాన్ని, ఆ బాండింగ్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కలిసి ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది అందరికీ మంచిది, ముఖ్యంగా మీ భవిష్యత్తుకి చాలా మంచిది. అలా కాని పక్షంలో అదే ఎల్డర్స్ దగ్గర కూర్చుని అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మన ఇద్దరికీ పడదు కాబట్టి మనము విడిపోదాము. ఎలా విడిపోవాలి,
కోర్టుకి వెళ్ళేసేసి మనకి కావాల్సింది మనం ఎలా ఫేవర్గా చేసుకోవాలనేది ఒక సెటిల్మెంట్ చేసుకుని ఒక ఎంఓయూ రాసుకుని మీరు ఏదో ₹1,00,00,000 కాంపన్సేషను లేకపోతే ప్రాపర్టీసు ఆయనకి 4 ఇల్లులు ఉన్నాయి లేకపోతే ఇన్ని కోట్లు ఉన్నాయి ఇంత శాలరీ వస్తుంది ఫ్యూచర్లో నాకు ఎంత వస్తుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్ళిపోయి ఫర్దర్గా మీరు చాలా సఫర్ అవడం కంటే కూడా కూర్చుని సెటిల్మెంట్ చేసుకుని ఈరోజు ఎంత వస్తుందో తీసుకొని మ్యూచువల్ కన్సల్ట్ చేసుకొని బయటకు వచ్చేసేసి మీ లైఫ్ మీరు పీస్ఫుల్గా బతకడం అనేది ఇంకా బెటరు. ఇంకా థర్డ్ది ఫైనల్లో ఏంటంటే ఈ రెండు మీరు చేయలేనప్పుడు ఈ రెండు మీరు దారిలో ఎంచుకోలేనప్పుడు దాన్ని మీకు ఎవరు అడ్వైజ్ చేయలేనప్పుడు ఏదో కోర్టులకు వెళ్దాము సాధిద్దాము జడ్జిమెంట్లు తెచ్చుకుందాము ఇంట్లో ఫైల్లో పెట్టుకుందాము మాకు ఫ్యూచర్లో ఎంత వస్తుంది అంత వస్తుందని అంటే అది దట్ ఈజ్ యువర్ బర్డెన్, దట్ ఈజ్ యువర్ లైఫ్. మీరు ఏం డెసిజన్ తీసుకుంటారనేది మీ ఫ్యూచర్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే లోయర్ కోర్టులో మీరు ఫ్యామిలీ కోర్టులో కానీ లేకపోతే సబ్ కోర్టు అదే ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కోర్టులో మీరు ఫ్యామిలీ కేసులు ఫైల్ చేసిన తర్వాత అది మీకు క్విక్గా ఎప్పుడూ రిలీఫ్ రాదు. ఏమనంటే ఒక పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆ పేషెంట్ చనిపోతుంది, మేము ట్రీట్మెంట్ చేయలేము మీరు వెళ్ళిపోండి అని ఏ డాక్టర్ ఎలా చెప్పారో అడ్వకేట్ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్ ప్రకారంగా వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారంగా మేమేం చెప్తామనంటే తొందరగా చేయడానికి ట్రై చేస్తాము, దీని పీరియడ్ ఇంత ఉంటుంది 1.5 years ఉంటుంది, అదే డీవీస్ అయితే 6 months ఉంటుంది, 498 అయితే వితిన్ 1.5 years 2 yearsలో అది సెటిల్మెంట్ అయిపోతుంది కాబట్టి మేము ట్రై చేస్తాము, ఏం పర్లేదు మీరు కేసులు వేసుకోండి 100% మీకే ఫేవర్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంటుంది. సో అది ఏంటంటే యాజ్ ఎ ప్రొఫెషన్ కాన్ఫిడెన్స్ చేయగలుగుతామని, రెండు ఏంటంటే విక్టిమ్కి ఏదో హెల్ప్ చేయాలి అంటే ఫేవర్ చేయాలి తొందరగా అనేసి ఒక హ్యూమన్ బీయింగ్ ఉంటుంది. తర్వాత ఆ హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి ఒకటి ఇస్తే ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఇలా అడ్వకేట్ ఉండే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. కానీ ముఖ్యంగా క్లయింట్ చేయవలసింది ఏంటంటే ఎంతవరకు కొట్లాడగలుగుతాను, నా కెపాసిటీ ఎంత ఉంది, నేను లీగల్గా అంత ఎక్స్పెండిచర్ పెట్టుకోగలుగుతానా లేదా, రెండు ఇంత టైం నేను కోర్టుకి ఇవ్వగలుగుతానా, లేకపోతే ఇంత టైం నేను కోర్టులో కొట్లాడితే నా భవిష్యత్తు ఏంటి, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి. సో కోర్టు ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇస్తుంది అంటే సెటిల్మెంట్ చేసుకోండి లేదా కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్తుంది. మీ పెద్దల వల్ల కాకపోతే పెద్దల ముందు కాకపోతే మీరు లోక్ అదాలత్కి వెళ్ళండి, మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి, రికన్సిలేషన్లో సెటిల్ చేయండి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని సెటిల్ చేసుకోమని లేదా రాజీ చేసుకోమని ఎందుకు చెప్తుందంటే చట్టం మీకు కోర్టులకు వెళ్తే అది చాలా టైం పట్టేస్తుంది, అది ఇవాళ రేపు డబ్బుతో కూడుకున్న వ్యవహారము. ఎందుకంటే ఏది కూడా ఈజీగా మనం గెయిన్ చేయాలంటే రాదు. 1 day ఒక అడ్వకేట్ మీకు స్పెండ్ చేయాలంటే వాళ్ళు 1 day టైం వాల్యూ ఎంత అనేది, లేదా 2 years కొట్లాడాలంటే మీ కేసు మీద ఎంత ఇది అవుతుంది అంటే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, వాళ్ళ వాల్యూ ఆఫ్ మనీ ఏంటి, వాల్యూ ఆఫ్ టైం ఏంటి, ప్రొఫెషన్కి ఉన్న ఇదేంటి అనేసి మీరు ఆలోచించుకోవాలి. ఇంత అడ్వకేట్స్ తీసుకున్నారు మాకు ఇంకా మా కేసు అవ్వలేదని చాలామంది అడ్వకేట్స్ని బ్లేమ్ చేస్తుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఏ అడ్వకేట్కైనా మీకు ఫేవర్ చేయాలనే ఉంటుంది. సో ఎందుకంటే మా ప్రొఫెషన్ ఎప్పుడు కూడా మీకు ఫేవర్ చేస్తేనే మీరు వేరొకరికి రిఫర్ చేస్తారనేది ఒక అంటే ఒక అది మౌత్ ఒకటి ఏంటంటే గుడ్గా చెప్పడం వల్ల ఏంటంటే మా కేసులు పెరుగుతూ ఉంటాయి, రెప్యుటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాంటెడ్లీ అడ్వకేట్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం జరగదు. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే లోయర్ కోర్టులోనే మీకు అక్కడే ఫైనల్ అయిపోతుంది, అక్కడితో నా కేసు ఎండ్ అనేసి చాలామంది అనుకుంటారు. అండ్ నాకు తెలిసి 80% విక్టిమ్స్ అంటే పిటిషనర్స్ ఏమనుకుంటారంటే ఇక్కడితో అయిపోతుంది, మా జడ్జిమెంట్ వచ్చేస్తే మేము హ్యాపీ, మాకు ఫేవర్ వస్తుంది అనుకుంటారు. లేదు, అక్కడితో ఆ కేసు ఎప్పుడూ ఆగదు. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టులో వచ్చిన జడ్జిమెంటే అంటే ఏదో ఒక 20% మీకు రిలీఫ్ రావచ్చు. సపోజ్ ఏంటంటే మీ మెయింటెనెన్స్ నెలకు ఒక 20,000 వేస్తే సంవత్సరానికి 2,40,000 ఒక 3 సంవత్సరాలు కలిపి పెడితే ఆ టోటల్ అమౌంట్లు ఏంటంటే కొంతైనా కట్టి మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి అని చట్టం చెప్పిస్తే ఇదే ఫైనల్ జడ్జిమెంట్ ఇక్కడే ఆగిపోతారు, మీరు ఇన్ని లక్షల అమ్మాయికి వెంటనే ఫేస్ చేసేదండి అని చెప్పేసి ఏ కోర్టు చెప్పదు క్లియర్గా. అదేంటంటే దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఏమున్నది అనేది
అడ్వకేట్ తీసుకుంటారో ఆ చట్ట ప్రకారంగా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. అది డీవీసీ అవనివ్వండి, మెయింటెనెన్స్ అవనివ్వండి, డివర్స్ అవనివ్వండి, 498 అవనివ్వండి. ఎందుకంటే కోర్టు 3 స్టేజెస్ ఉంటాయి. 3 సెటిల్మెంట్ దారులు ఎలా అయితే ఉన్నాయో 3 స్టేజెస్ ఆఫ్ అదేంటంటే అపీల్స్ ఉంటాయి. అపీల్లో వెళ్ళడం వల్ల 10-15 ఇయర్స్ మినిమం మీకు. ఆ 10-15 ఇయర్స్ ఆ టైంలో మీ లైఫ్లో మీరు ఏం సఫర్ అవుతున్నారు, ఏం కోల్పోతున్నారు, ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, మీ ఫ్యూచర్ బ్లాక్ అయిపోతుందా లేదనేది ఆలోచించుకుని మీరు ముందుకెళ్ళడం చాలా మంచిది.